చాలామంది 40,000 బిలో అండ్ 30,000 బిలో ఇలాగ అడుగుతుంటారు కదా. సో వాళ్ళందరి కోసం అయితే ఈరోజు నేను ఒక 5 ల్యాప్టాప్స్ అయితే మీకు అండర్ 40,000లో అయితే మీకైతే తీసుకొచ్చానండి. ఇవన్నీ కూడా మీకు ఇంటెల్ i3 ప్రొసెసర్తో అయితే వస్తున్నాయి మీకు అండ్ 12th జనరేషన్ తోటి. ఓకేనా, మీకు అన్నీ కూడా మీకు 38,000, 37,000, 36 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకైతే ఇవి ఉంటాయి. మీకు ఈ ల్యాప్టాప్స్ వచ్చేసరికి మనం చూసుకుంటే మీకు నార్మల్ యూజ్ ఆఫీస్ వర్క్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, నార్మల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. మరి హై లెవెల్ సాఫ్ట్వేర్స్ ఇలాంటివన్నీ మీరు కూడా ఇందులో యూజ్ చేయకూడదండి. యూజ్ చేస్తే మీకు మీ సిస్టమ్ ఏంటంటే కొంచెం హ్యాంగ్ అవ్వడం కానీ సపోర్ట్ చేయదు కదా, లాగింగ్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మీకు ఇందులో మీకు హైలీ సాఫ్ట్వేర్స్ ఇలాంటివి ఏవి కూడా మీరైతే ఇందులో ఇన్స్టాల్ చేయకూడదు. ఓకేనా, సో మీ అందరికీ అర్థమైందండి. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే షేర్ అయితే చేయండి. ఓకేనా, సో నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ఇంకా నోటిఫికేషన్ కూడా రావాలనుకో మీకు బెల్ కూడా ఆన్ చేసుకుంటే మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంటాయి. ఓకేనా, సో ఇంకేంది లేట్ మరి వీడియోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది HP 15S అండి. ఇది మీకు ఇంటెల్ కోర్ i3 అయితే వస్తుంది మీకు 12th జనరేషన్తో. అండ్ మీకు నేను ఇక్కడ ప్రతిదీ కూడా మోడల్స్ ఉంటాయండి. మీకు ఈ మోడల్ ఏదైతే ఇస్తున్నానో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు దాని ద్వారా వెళ్ళి మీరైతే చెక్ చేయండి. సో ఎందుకంటే వీటిలో చాలా మోడల్స్ అయితే ఉంటాయి కదా, అందు గురించి మీకు ఇదైతే క్లియర్గా అయితే చెప్తున్నా. నేను మీకు మోడల్ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, మీకు ఆ కార్డ్స్లో చూడండి మీరు. ఎందుకంటే మీకు వీటిలో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. సో అందు గురించి మీకు అయితే చెప్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనం HP 15S మోడల్ వచ్చేసరికి i3 ప్రొసెసర్ వచ్చేసరికి 12th జనరేషన్ అండ్ దీని యొక్క ఫీచర్స్, దీని యొక్క ప్రైస్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది మీకు డిస్ప్లే వచ్చేసరికి మనకి 15.6 ఇంచెస్ అయితే ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వస్తుందండి. ఓకేనా, ప్రొసెసర్ చూసుకుంటే మనకి ఇది ఇంటెల్ కోర్ i3 ప్రొసెసర్ అయితే వస్తుంది మీకు 12th జనరేషన్ తోటి. ఓకేనా, క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకి ఇది అప్ టు 4.4 అయితే GHz అయితే మీకు క్లాక్ స్పీడ్ అయితే వస్తుంది. మీకు దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8GB ర్యామ్ అయితే వస్తుంది. DDR4 అయితే మీకు ర్యామ్ వస్తుందండి. స్టోరేజ్ వచ్చేసరికి మీకు ఇది SSD స్టోరేజ్ అయితే వస్తుంది, 512 SSD. ఓకే, దీని యొక్క OS చూసుకుంటే మనకి ఇది Windows 11 OS అయితే వస్తుందండి. కీబోర్డ్ చూసుకుంటే మనకి దీనికి బ్యాక్లైట్ కీబోర్డ్ కూడా అయితే మీకైతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వస్తుందండి. ఓకేనా, దీని యొక్క వెయిట్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది వెయిట్ వచ్చేసరికి మనకి ఇది 1.69 kgs అయితే వెయిట్ అయితే వస్తుంది. Wi-Fi 6తో వస్తుంది, మీకు బ్లూటూత్ 5 అయితే వస్తుందండి. ఓకే, మనకి దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 38,990 అయితే మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వస్తుంది. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్స్ ఇవేమైనా ఉంటే ఒకవేళ ఐసిఐసిఐ అయితే మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ కూడా అయితే మీకైతే వస్తుందండి. ఓకే, ఒకవేళ మీకు ఇది నచ్చినట్టు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను కదా, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఒకవేళ సో ఇదండి HP 15S ల్యాప్టాప్ వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది Lenovo IdeaPad Slim 3i అండి. ఇది మీకు 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ 2 మోడల్స్ కూడా మీకు ప్రైస్ సెగ్మెంట్ చూసుకుంటే మీకు ఒక 1,500, 2,000 ఆ ప్రైస్ సెగ్మెంట్ వేరియేషన్లు అయితే ఉంటాయి. కానీ ఫీచర్స్ చూసుకుంటే మీకు అన్నీ కూడా ఈక్వల్గానే ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు చిన్న ఏవో మైనర్ చేంజెస్ అయితే ఉంటాయి అంతే తప్ప. కాకపోతే మీకు ఇందులో ఒక దాంట్లో మీకు బ్యాక్లైట్ కీబోర్డ్ వస్తుంది, ఒక దాంట్లో బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే రావట్లేదండి. మీకు ఒక దానికి వారంటీ వచ్చేసరికి మీకు 2 years వారంటీ అయితే ఆన్సెట్ వారంటీ ఇస్తున్నాడు, ఒక దానికి 1 year వారంటీ అయితే ఇస్తున్నాడు. ఓకే, దీని యొక్క ఫీచర్స్ అండ్ దీని యొక్క ప్రైస్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా, మీకు దీని యొక్క లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఎందుకంటే మీకు మోడల్ వేరే ఉంటాయి కదా, సో అందు గురించి నేను మీకు ఇంత క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది 2 years వారంటీ ఉన్న ల్యాప్టాప్ కోసం మనం మాట్లాడుకుందాం అండి. ఓకే, దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 14 inch డిస్ప్లే అయితే వస్తుంది మీకు ఫుల్ హెచ్డీ IPS 300 nits బ్రైట్నెస్ అయితే. ఓకే, దీని యొక్క ప్రొసీజర్ కోసం మనం చూసుకుంటే ఇది మీకు i3 ప్రొసీజర్ అయితే వస్తుంది మీకు 12th జనరేషన్ తోటి. మీకు ఇది U సిరీస్ కూడా వస్తుందండి మీకు. ఓకేనా, ఈ కోర్ అండ్ పీ కోర్స్ కొన్ని చూసుకుంటే ఈ కోర్ వచ్చేసరికి మనకి 3.3 GHz నుంచి మీకు పీ కోర్స్ వచ్చేసరికి మనకి 4.40 Hz వరకు అయితే మీకు కోర్స్ అయితే వస్తున్నాయండి క్లాక్ స్పీడ్స్. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మనకి ఇది ఇంటెల్ UHD గ్రాఫిక్స్ అయితే వస్తున్నాయి. మీకు దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8GB ర్యామ్ అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి మీకు 512GB SSD స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు కీబోర్డ్ వచ్చేసరికి మనకి దీనికి బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే మీకైతే వస్తుందండి. ఓకే, OS కోసం మనం మాట్లాడుకుంటే ఇది Windows 11 అయితే మీకు OS అయితే వస్తుందండి. ఓకే, దీని యొక్క బ్యాటరీ దీని యొక్క వెయిట్ కోసం మనం మాట్లాడుకుంటే వెయిట్ వచ్చేసరికి మనకి ఇది 1.6 kgs అయితే వెయిట్ అయితే వస్తుంది. మీకు బ్లూటూత్ 5.1 అయితే మీకు బ్లూటూత్ వస్తుంది, Wi-Fi 6 అయితే. ఓకేనా, దీని యొక్క బ్యాటరీ కోసం మనం మాట్లాడుకుంటే బ్యాటరీ 45 WH అయితే వస్తుంది, మీకు 65 watts ఛార్జింగ్ అయితే వస్తుంది. మీకు ఇది అప్ టు 6 hours వరకు అయితే మీకైతే ఛార్జింగ్ అయితే వస్తుందండి. ఓకేనా, ఇది వారంటీ చూసుకుంటే మనకి ఇది 2 years వరకు అయితే మీకు వారంటీ అయితే వస్తుందండి. సో సేమ్ మోడల్లో మీకు ఇదే సేమ్ మీకు ఆ మోడల్లో కూడా మీకు నేను ఇక్కడ ఇది మీకు ప్రైస్ వేరేగా ఉంటుంది. నేను ఫస్ట్ చెప్పిన దాన్ని ప్రైస్ చూసుకుంటే ఆ ప్రైస్ వచ్చేసరికి మీకు 37,990 అయితే మీకు
2 ఇయర్స్ వారంటీ ఉన్నది మీకు 37,990 అయితే వస్తుంది. మీకు కార్డ్ 7 ఉంటే ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అయితే మీకైతే వస్తుంది. ఓకేనా. ఇంకో ల్యాప్టాప్ ఇంకో మోడల్లో ఉన్నది వచ్చేసరికి అది కూడా మీకు లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అయింది. అది కూడా మీకు అది డిస్ప్లే వచ్చేసరికి మీకు 15.6 డిస్ప్లే అయితే వస్తుంది. మీకు అది మీకు 1 ఇయర్ వారంటీ అయితే వస్తుంది. మీకు బ్యాక్లిట్ కీబోర్డ్ కూడా లేదు. మీకు దాని యొక్క ప్రైస్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది 36,500 అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుందండి. మీకు కార్డ్ 7 ఉంటే మాత్రం ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా మీకు దాని మీద అయితే ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే. సో కంప్లీట్గా మనం చూసుకుంటే ఈ 2 మోడల్స్లో మీకు ఏది నచ్చిందో మీరైతే అదైతే బై చేయొచ్చు హ్యాపీగానా. ఓకేనా. సో ఇదండి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3i ల్యాప్టాప్ గురించి అయితే. ఓకే. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది డెల్ ఇన్స్పిరన్ 3520 అండి. మీకు ఇది కూడా మీకు 40,000 బిల్ అయితే వస్తుంది. మీకు ఇది కూడా మీకు i3 అండ్ 12th జనరేషన్ అయితే మీకు వస్తుంది. దీని యొక్క డిస్ప్లే ఫీచర్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకేనా. దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 14 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే మీకు 250 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. మీకు ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే మీకైతే వస్తుందండి. ఓకేనా. సో దీని యొక్క ప్రొసీజర్ చూసుకుంటే మనకి ఇది i3 ప్రొసీజర్ అండ్ 12th జనరేషన్ అయితే మీకైతే వస్తుంది. ఇది మీకు అప్ టు 4.40 Hz వరకు అయితే మీకైతే క్లాక్ స్పీడ్ అయితే వస్తుంది. గ్రాఫిక్స్ వచ్చేసరికి మనకి ఇది ఇంటెల్ యూఎస్డి గ్రాఫిక్స్ అయితే వస్తున్నాయండి. మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది 8GB ర్యామ్ అయితే వస్తుంది. 512GB SSD అయితే స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు ఇది ఓఎస్ వచ్చేసరికి ఇది ఓఎస్ మీకు విండోస్ 11 అయితే ఓఎస్ అయితే వస్తుందండి మీకు. ఓకే. కీబోర్డ్ చూసుకుంటే మనకి ఇది దీనికి నో బ్యాక్లిట్ కీబోర్డ్ అయితే వస్తుందండి మీకు. ఓకే. ఇంటర్నేషనల్ ఓకే ఇంగ్లీష్ అయితే మీకు ఇందులో వస్తుంది. కాకపోతే ఇందులో బ్యాక్లిట్ కీబోర్డ్ అయితే కాదండి. ఓకేనా. వెయిట్ చూసుకుంటే మనకి ఇది 1.65 kgs అయితే వెయిట్ అయితే వస్తుంది. మీకు ఇది వైఫై 6తో వస్తుంది. బ్లూటూత్ వచ్చేసరికి మనకి ఇది 5.1 అయితే మీకు బ్లూటూత్ అయితే వస్తుందండి. ఓకే. మీకు బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది బ్యాటరీ వచ్చేసరికి మనకి ఇది 41 WH అయితే వస్తుంది. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి మీకు అప్ టు 6 hours వరకు అయితే మీకైతే ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇది మీకు వారంటీ చూసుకుంటే మనకి ఇది 1 year వన్ సైడ్ వారంటీ అయితే వస్తుందండి. ఓకే. సో ఈలో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక ల్యాప్టాప్ అండి. సో దీని యొక్క ప్రైస్ ఇవన్నీ చూసుకుంటే మనకి ఇది 37,400 అయితే మీకు అయితే ప్రైస్ అయితే వస్తుందండి. మీకు డిస్కౌంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ చూసుకుంటే మనకి డెల్లో మీకు అంత ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ఇవ్వరు కదా. సో మీకు 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద. ఓకేనా. సో ఇదండి డెల్ ల్యాప్టాప్ కోసం అయితే. ఓకే. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది ఏసస్ వివో బుక్ 15 అండి. ఇది కూడా మీకు ప్రైస్ సెగ్మెంట్ మనకి 40,000 బిల్ అయితే వస్తుంది. మీకు చాలామంది ఏసస్లో మీకు యాక్చువల్గా ఏంటంటే గేమింగ్ కోసం ఎక్కువ అడుగుతుంటారు ఈ ల్యాప్టాప్స్లో. సో మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఇది కూడా మీకు పర్వాలేదండి. ఓకే. దీని ఒక ఫీచర్స్ అండ్ ప్రైస్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే. దీని యొక్క ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఫస్ట్ డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 15.6 ఇంచెస్ అయితే డిస్ప్లే అయితే వస్తుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే అండ్ మీకు 220 nits పిక్ బ్రైట్నెస్ అండ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే మీకైతే వస్తుందండి. ఓకే. దీని యొక్క ప్రొసీజర్ చూసుకుంటే మనకి ఇది ఇంటెల్ i3 ప్రొసీజర్ అయితే వస్తుంది మీకు 12th జనరేషన్ తోటి. మీకు ఇది పీసీ అప్ టు 4.4 GHz అయితే వస్తుంది మీకు 10 cores తోటి. అండ్ మీకు దీని యొక్క గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మనకి ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది మీకు యూహెచ్డి గ్రాఫిక్స్ అయితే. ఓకే. దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8GB ర్యామ్ అయితే వస్తుంది. 512GB SSD స్టోరేజ్ అయితే వస్తుంది మీకు. ఓకే. దీని ఓఎస్ చూసుకుంటే మనకి ఇది విండోస్ 11 అయితే మీకు ఓఎస్ అయితే వస్తుందండి. కీబోర్డ్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది చిక్లెట్ కీబోర్డ్ అయితే వస్తుంది మీకు. ఇది మీకు మౌస్ ప్యాడ్ కూడా మీకు చాలా పెద్దది అయితే వస్తుందండి. మొత్తం మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకు దాని మీద వేస్తాడు. ఓకే. మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా దీనికైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఓకేనా. సో దీని యొక్క వెయిట్ మాట్లాడుకుంటే వెయిట్ వచ్చేసరికి మీకు ఇది 1.70 kgs అయితే వస్తుంది వెయిట్. ఇది మీకు వైఫై 6 వస్తుంది. బ్లూటూత్ వచ్చేసరికి ఉందండి. ఓకే. బ్లూటూత్ 5తో వస్తుంది. ఓకే. మీకు బ్యాటరీ వచ్చేసరికి మీకు 42 WH అయితే వస్తుంది. 65 watts ఛార్జింగ్ అయితే వస్తుంది. మీకు ఇది అప్ టు 6 hours వరకు అయితే మీకైతే ఛార్జింగ్ అయితే వస్తుంది అన్న. ఓకే. చూసుకుంటే మనకి ఇది 1 year వరకు వారంటీ ఆన్ సైడ్ వారంటీ అయితే మీకు వస్తుంది. దీని ఒక ప్రైస్ చూసుకుంటే మనకి 38,990 అయితే మీకు ప్రైస్ అయితే వస్తుందండి. ఓకే. సో మీకు ఏమైనా కార్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇన్స్టెంట్గా డిస్కౌంట్ కూడా మీకైతే దీని మీద అయితే వస్తాయండి. సో మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు నార్మల్ యూసేజ్కి ఇవన్నీ చూసుకుంటే మాత్రం మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు తెలిసి అయితే ఎవరైనా నార్మల్ యూసేజ్కి మాకు ఒక ల్యాప్టాప్ కావాలి, కొన్ని ఏమైనా కోర్సెస్ ఏమైనా నేర్చుకోవడానికి అలాంటి వీళ్ళకైతే మీరు తప్పకుండా ఈ ల్యాప్టాప్స్ అయితే మీరైతే బై చేసుకోవచ్చండి. ఓకేనా. మీకు ఫర్దర్గా మాకు ఇంకా ఫ్యూచర్లో కావాలని అనుకుంటే మాత్రం నా సజెషన్ అయితే మీ అందరికీ కూడా ఐఫైలో అయితే తీసుకోండి. అది మంచి ఇంకా బెస్ట్. ఇంకొంచెం ఎక్కువ మనీ పెడతాం అనుకుంటే మాత్రం మీరు ఐఫైలో కూడా కొనుక్కోవచ్చు. ఓకేనా. సో ఎందుకంటే ఐఫైలోకి i3లో కంటే మీకు ఐఫైలో అయితే మీకు కొంచెం ఫాస్ట్ ఉంటుంది. మీరు ఏమైనా స్కిల్స్ నేర్చుకోవడానికి ఇంకొంచెం హై లెవెల్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే మీకు ఐఫైలో కూడా యూజ్ అయితే అవుతాయండి. సో ఇదేంటి డెల్ ల్యాప్టాప్ కోసం అయితే. ఓకే. ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది నెంబర్ 5 ల్యాప్టాప్ అండి. మీకు ఇది యాస్పర్ లైట్ అండి. ఇది కూడా మీకు i3లో అయితే వస్తుంది. మీకు ఇది i5 ప్రొసీజర్లో. మీరు ఒకవేళ యాసర్ బ్రాండ్లో నచ్చేవాళ్ళు అనుకుంటే ఇది కూడా మీకు మంచి ల్యాప్టాపే. ఒకవేళ మాకు ఇది వద్దు, మాకు లెనోవోలో కావాలనుకుంటే లెనోవోలో ఇంకో మోడల్ చెప్పాను కదా, సో మీరు దాన్ని కూడా కన్సిడర్లోకి అయితే
తీసుకోవచ్చండి. ఓకేనా, చాలామంది యాసర్లో కొన్ని సిస్టమ్ బాగోట్లేదు అని అంటుంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నానండి ఇది. ఓకేనా, దీని యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిస్ప్లే కోసం మనం మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 14 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది, ఫుల్ హెచ్డీ డిస్ప్లే, అండ్ 250 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది మీకు, అండ్ 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే మీకైతే వస్తుందండి. ఓకేనా, సో దీని యొక్క ప్రొసీజర్ చూసుకుంటే మనకి ఇది i3 ప్రొసీజర్ అయితే వస్తుంది మీకు 12th జనరేషన్ తోటి. మీకు దీని యొక్క కోర్స్ ఇది అప్ టు మీకు 4.4 GHz వరకు అయితే వస్తుందండి. ఓకేనా, ఇది కూడా మీకు ఈ యూ సిరీస్లో అయితే వస్తుంది మీకు. ఓకేనా, దీని యొక్క గ్రాఫిక్ కార్డ్స్ కోసం మనం మాట్లాడుకుంటే గ్రాఫిక్ వచ్చేసరికి మనకి ఇది ఇంటెల్ యూఎస్డి గ్రాఫిక్స్ అయితే వస్తుంది మీకు. ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8 GB ర్యామ్ అయితే వస్తుంది, DDR4 అయితే. మీకు స్టోరేజ్ వచ్చేసరికి మీకు 512 GB స్టోరేజ్ అయితే వస్తుందండి. ఓకే, ఇది మీకు ఓఎస్ వచ్చేసరికి మనకి ఇది Windows 11 అయితే ఓఎస్ అయితే వస్తుందండి. మీకు దీని యొక్క కీబోర్డ్ కోసం మనం మాట్లాడుకుంటే దీనికి మీకు బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే ఉండదండి ఈ ల్యాప్టాప్లో. ఓకేనా, వెయిట్ వచ్చేసరికి మనకి ఇది 1.59 kgs అయితే వెయిట్ అయితే వస్తుంది మీకు. Wi-Fi 6 తోటి బ్లూటూత్ 5తో అయితే వస్తుందండి మీకు. ఓకేనా, సో దీని బ్యాటరీ కోసం మనం మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చేసరికి మనకి ఇది 36 WH అయితే వస్తుంది మీకు 45 watts వరకు అయితే మీకైతే ఛార్జింగ్ అయితే వస్తుందండి. ఇది మీకు వారంటీ వచ్చేసరికి మీకు 1 year వారంటీ అయితే ఆన్సైట్ వారంటీ అయితే వస్తుందండి. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 33,990 అయితే మీకైతే ప్రైస్ అయితే వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర ఏమైనా కార్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం దాని మీద మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి. ఓకేనా, సో ఇదండి మనం ఈరోజు మాట్లాడుకుంటే ఈ టాప్ 5 ల్యాప్టాప్స్ వచ్చేసరికి మీకు అండర్ 40,000లో. మీకు ఇందులో ఏ ల్యాప్టాప్ నచ్చిందో మీరైతే కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇవన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు అక్కడ నుంచి బై చేయాలనుకుంటే బై చేయండి. నేను ఎందుకు ఇన్నిసార్లు మీకు కింద ఇచ్చిన లింక్స్ మీద ప్రొవైడ్ చేయను అంటున్నానంటే, మీరు ఒకవేళ మీరు వెళ్ళి వేరే దాన్ని సెర్చ్ చేసి మీరు ఇలా చెప్పారు మీరు అలాగ అనుకుంటా నేనే మీకు కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి అందు గురించే. ఓకేనా, సో మీరు దీని ద్వారా వెళ్ళి మీరైతే చెక్ చేసి మీరైతే బై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఓవరాల్గా ఇదేంటి వీడియో వచ్చేసరికి ఈ టాప్ 5 ల్యాప్టాప్స్లో మీకు ఏ ల్యాప్టాప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, తప్పకుండా లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ నౌ.